వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాచ్ ద ఫిష్. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ నౌ కేక్ వాక్. ఇవాళ వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్, ఆమె ఎన్నిసార్లు చదివినా సరే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యింది. దీని ఇంగ్లీష్లో, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ షీ స్టడీడ్, షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ షీ స్టడీడ్, షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఆమె ఎన్నిసార్లు చదివినా సరే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యింది. ఇక్కడ ఎన్నిసార్లు చదివినా సరే అనేదానికి నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ షీ స్టడీడ్ అని రాసుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నేను ఏమేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం. దీని ఇంగ్లీష్లో, గెస్ వాట్ ఆల్ ఐ బ్రాట్. గెస్ వాట్ ఆల్ ఐ బ్రాట్. నేను ఏమేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నచ్చితే తిను లేదంటే వదిలే. దీని ఇంగ్లీష్లో, ఈట్ ఇఫ్ యూ లైక్ ఇట్, అదర్వైజ్ లీవ్ ఇట్. ఈట్ ఇఫ్ యూ లైక్ ఇట్, అదర్వైజ్ లీవ్ ఇట్. నచ్చితే తిను లేదంటే వదిలే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నాకు తెలియదు. దీని ఇంగ్లీష్లో, ఐ డోంట్ నో హూ ఈజ్ గుడ్ అండ్ హూ ఈజ్ బ్యాడ్. ఐ డోంట్ నో హూ ఈజ్ గుడ్ అండ్ హూ ఈజ్ బ్యాడ్. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నాకు తెలియదు. దీని నెక్స్ట్ వన్ ఈజ్, వెళ్ళి టీవీ పెట్టుకోలేవా. దీని ఇంగ్లీష్లో, కాంట్ యూ గో అండ్ స్విచ్ ఆన్ టీవీ. కాంట్ యూ గో అండ్ స్విచ్ ఆన్ టీవీ. వెళ్ళి టీవీ పెట్టుకోలేవా. ఇక్కడ పెట్టుకోలేవా అంటున్నాం కాబట్టి కాంట్ ఉపయోగించాల్సి వచ్చింది. ఓకే, కాంట్ యూ గో అండ్ స్విచ్ ఆన్ టీవీ. వెళ్ళి టీవీ పెట్టుకోలేవా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, మీరు మీ ధైర్యాన్ని పెంచుకోవాలి. దీని ఇంగ్లీష్లో, యూ మస్ట్ బిల్డప్ యువర్ కరేజ్. యూ మస్ట్ బిల్డప్ యువర్ కరేజ్. మీరు మీ ధైర్యాన్ని పెంచుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, అతడు రోజు రోజుకి లావ్ అవుతున్నాడు. దీని ఇంగ్లీష్లో, ఈ ఈజ్ గెటింగ్ ఫ్యాటర్ డే బై డే. ఈజ్ గెటింగ్ ఫ్యాటర్ డే బై డే. అతడు రోజు రోజుకి లావ్ అవుతున్నాడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. దీని ఇంగ్లీష్లో, నోబడీ ఈజ్ హియర్ విత్ వాట్ దట్ నేమ్. నోబడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్. ఇక్కడ నోబడీ ఆర్ నో వన్ ఏదైనా ఒకటే, రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఈరోజు ఎవరు ఆబ్సెంట్. దీని ఇంగ్లీష్లో, హూ ఆర్ ఆబ్సెంట్ టుడే. హూ ఆర్ ఆబ్సెంట్ టుడే. ఈరోజు ఎవరు ఆబ్సెంట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దీని ఇంగ్లీష్లో, యూ డిడెంట్ ఆన్సర్ మై క్వశ్చన్. యూ డిడెంట్ ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇంకా ఎంత అబద్ధం చెబుతావు. దీని ఇంగ్లీష్లో, హౌ మచ్ మోర్ విల్ యూ లై. హౌ మచ్ మోర్ విల్ యూ లై. ఇంకా ఎంత అంటున్నాం కాబట్టి హౌ మచ్ మోర్ వస్తుంది. విల్ యూ లై అంటే అబద్ధం చెబుతావు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, వర్షం పడుతోంది లోపలికి వెళదాం. దీని ఇంగ్లీష్లో, లెట్ us గో ఇన్సైడ్, ఇట్స్ స్టార్టింగ్ టు రైన్. లెట్స్ గో ఇన్సైడ్, ఇట్స్ స్టార్టింగ్ టు రైన్. వర్షం పడుతోంది లోపలికి వెళదాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఈ మధ్య నువ్వు బాగా అల్లరివాడు అవుతున్నావు. యు ఆర్ బికమింగ్ టూ నాటీ దీస్ డేస్. యు ఆర్ బికమింగ్ టూ నాటీ దీస్ డేస్. ఈ మధ్య నువ్వు బాగా అల్లరివాడు అవుతున్నావు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నా నెంబర్ మీకు ఎలా దొరికింది. దీని ఇంగ్లీష్లో, హౌ డిడ్ యూ గెట్ మై నెంబర్. హౌ డిడ్ యూ గెట్ మై నెంబర్. నా నెంబర్ మీకు ఎలా దొరికింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ప్రస్తుతానికి నీ దగ్గర కొంత డబ్బు ఉందా. దీని ఇంగ్లీష్లో, డూ యూ హ్యావ్ సమ్ మనీ ఫర్ ద టైమ్ బీయింగ్. డూ యూ హ్యావ్ సమ్ మనీ ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రస్తుతానికి నీ దగ్గర కొంత డబ్బు ఉందా. ఇక్కడ నీ దగ్గర కొంచెం డబ్బు ఉందా అనడానికి డూ యూ హ్యావ్ సమ్ మనీ అంటాం కదా. ప్రస్తుతానికి అంటే ఫర్ ది టైమ్ బీయింగ్ అనేటువంటిది ఒక ఫ్రేజు. ప్రస్తుతానికి అని చెప్పేటప్పుడు ఫర్ ద టైమ్ బీయింగ్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాము. యాజ్ ఆఫ్ నవ్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫ్రేజ్ కూడా నేర్చుకోండి.
ప్రస్తుతానికి అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will see you another concept. Until then, please keep learning, keep practicing and keep supporting me.